హ్మ్. వీడియోస్ ఎప్పటి నుండో తీద్దాం అనుకున్నాను. బట్ వీడియోస్ తీస్తే వాళ్ళేమనుకుంటారో, అరే ఇంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఒక పొజిషన్‌లో ఉన్నారు. సంథింగ్ ఏదో ఒకటి వీడియో ట్రోల్ అయిపోతే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ డైలమాలో నేను వీడియోస్ తీయడం, అంటే చాలామంది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. ట్రై చేయి బాగుంటుంది, ఈజీగా ఏదో ఒకటి సంథింగ్ కొంచెమన్నా ఫేమస్ అవుతావు, కొంచెమన్నా ఏదో ఫ్యూచర్లో ప్రమోషన్స్ అవో ఇవో చేసుకొని బతికేయచ్చు అని చాలామంది ఫ్రెండ్స్ సజెషన్ చేశారు నాకు యాక్చువల్లీ. బట్ నేను ఇంట్లో వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, ఇప్పుడు అనుకోకుండా ఏదైనా వీడియో ట్రోల్ అయిపోతే పెద్ద తలకాయ నొప్పి, ఆ డైలమాలో నేను వీడియో చేయడం మానేశాను. సో ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే, నా ఫ్రెండ్ నా ముంగట్నే ఈజ్ ఎర్నింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఎంతైనా సరే ఇప్పుడు జాబ్స్ కూడా లే ఆఫ్ అవుతున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. బ్యాకప్కి ఏదో ఒకటి కావాలి. మనం ఓన్గా ఏదైనా చిన్న బిజినెస్ పెట్టినా సరే, ఆ బిజినెస్ని చూయించుకోవడానికైనా సరే మనకంటూ ఒక వీడియో కంటెంట్ అనేది కావాలి. సో ఎప్పటి వరకు ఈ జాబ్ ఉంటుందో కూడా తెలీదు, ఎప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తామని కూడా తెలియదు. సో ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయింది. ఇక మీదట నుండైనా ఇన్స్టాగ్రామ్ ఇంతకుముందు ఏదో డిస్క్రీట్ అన్నట్టుగా ఏమంటారు దాన్ని, లైక్ లాక్ పెట్టేసి రిక్వెస్ట్ చేస్తేనే దాన్ని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళు అప్పుడే మన ప్రొఫైల్ చూసే విధంగా. సో అన్నీ తీసేసాను. ఎవరన్నా చూసుకోవచ్చు, ఏం లేదు దాంట్లో ఫేస్ తప్పించి. సో ఐ వాస్ థింకింగ్ లైక్ ఈరోజు నుండైనా ఏదో ఒకటి వీడియో చేద్దాం, ఒక యూట్యూబ్లో ఒకటి వీడియో వేసేద్దాం, ఇన్స్టాగ్రామ్లో ఏదో చిన్న చిన్న ప్రమోషన్ సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు అని ఒక థాట్ వచ్చింది. సర్టన్ టైంలో జాబ్ హ్యాండ్ ఇచ్చిన ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే ఏదో ఒకటి కొంచెం అన్నా ముంగటికి వెళ్తాము అన్న ఒక థాట్ తోటి తీస్తున్న ఈ వీడియో. ఐ హోప్ సపోర్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ సంథింగ్. వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు నాతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ గాడ్. థ్యాంక్ యూ.